కోలకతాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు నివేదిత, వింకిల్ పటేల్ డిమాండ్ చేశారు. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలుపుదల చేసి అక్కడి నుండి కలెక్టరేట్ చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. హత్యాచారానికి గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస రక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, దేశంలో ఇది కొత్త కాదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. అనిలన్న We want justice!
కెమెరాలు పగిలిపోతాయి. ఏ స్కిట్లో కెమెరామెన్ వచ్చేస్తాడు. అదే ఎలా తీసుకుంటుంటే భలేవాళ్ళు మీరు. డాక్టర్ ట్వింకిల్, ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ రెసిడెంట్ని. ఈరోజు మేము ఇక్కడ ఎందుకోసం పోరాటం చేస్తున్నామని చాలా మందికి అసలు తెలీదు. కోల్కతాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని రేప్ చేసి హాస్పిటల్లోనే చంపేశారు. హాస్పిటల్లోనే మాకు భద్రత లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది మాకు భద్రత? ఎందుకు వచ్చి మేము ప్రజల్ని కాపాడాలనుకుంటాం? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిందంతా ఒకరి చేత రేప్ చేయబడో ఒకరి చేత చంపించుకోవడానికా, లేదంటే మా సేవల్ని ప్రజలకు అందించడానికా? అందుకని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు న్యాయం కావాలని కోరుతూ ఎవరైతే ఈ సంఘటన వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధిస్తూ మాకు కనీస భద్రత, ఒక రూము, ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. అర్థం కాదు. విధులు బహిష్కరించడం జరిగింది. మేము ఈరోజు అంతా విధులన్నీ బహిష్కరించాము. ఈరోజు ఎమర్జెన్సీ ఓపీడీ అన్ని సేవలు ఆపేసాము. ఐఎంఏ ఈ డిసిజన్ తీసుకుంది, మేమందరూ దానికి కట్టుబడి ఉంటాం. నా పేరు నివేదిత అండి. మేము మెడికల్ స్టూడెంట్ని. రిమ్స్ మెడికల్ కాలేజ్లో ఏదైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిందో దాని మీద ప్రొటెస్ట్గా అక్కడ జరిగింది ఇంకొక అమ్మాయికి జరగకూడదు అనేది మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా ప్రొటెస్ట్ దేనికంటే ఆ అమ్మాయికి అలా జరిగింది. కేవలం ఎందుకు జరిగింది అంటే బేసిక్ ప్రొటెక్షన్ అనేది లేదు. మేము వాచ్మెన్, సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాస్ అవే అడుగుతున్నాము, ఇంకేం అడగట్లేదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2022లో వచ్చింది, అది అమలు చేయాలని అడుగుతున్నాము. అది అమలు చేస్తే ఇప్పుడు ఎవరు వెళ్ళి పోలీస్ మ్యాన్ మీద చెయ్యి ఎత్తలేరు, ఎందుకు వాళ్ళకు ఒక భయం ఉండిద్ది. కానీ డాక్టర్స్ని మేము చేయాల్సిందంతా చేస్తాము పేషెంట్ని కాపాడడానికి. క్రిటికల్ కండిషన్స్లో ఎమర్జెన్సీలో వస్తే బేసిక్ ఫెసిలిటీస్ కల్పిస్తాం మేము. కానీ అప్పుడు కూడా పేషెంట్స్ చనిపోతే ఒక 10-20 మెంబర్స్ మాబ్ వచ్చి ఒక్క ఫీమేల్ డాక్టర్ మీద అటాక్ చేసేస్తారు. అట్లాంటప్పుడు ఎవరు బాధ్యత? ఎవరు అసలు డాక్టర్ల బాధ్యత? డాక్టర్ల ప్రొటెక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నమాట. కొంచెం ప్రొటెక్షన్ కల్పించాలి. మేము 36 hours 24 hours డ్యూటీస్ చేస్తున్నప్పుడు కొంచెం మాకు మినిమం ఫెసిలిటీస్, సీసీటీవీ కెమెరాస్, వాచ్మెన్స్, బేసిక్ స్లీపింగ్కి ఉండాలి, లాక్స్ వేసి ఉండాలి, అలా ప్రొటెక్షన్ కల్పించమని. ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే మీడియా వాళ్ళు అందరూ వచ్చి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ.